చూడండి నేల గులాబీ చక్కగా పూసింది. ఈరోజు మిద్దె తోట మన మొక్కలు ఎలా ఉన్నాయో చూపించబోతున్నా అండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకుండా ఫస్ట్ లైక్ చేయండి. ఓకే అండి. ఇదైతే అవకాడో చెట్టు అండి, చక్కగా మంచి వస్తుంది. ఇది కింద నేలలో నాటాలి. మామిడి చెట్టు కూడా చక్కగా ఉందండి. సపోటా కూడా కొత్త చిగుళ్ళతో చక్కగా మొక్క ప్లాంట్ ఎదుగుతుందండి. ఈ మామిడి చెట్టు ఆకులు చూసారా ఎంత బాగున్నాయి కదా, పింక్ కలర్లో రెడ్డిష్గా చాలా బాగున్నాయి. మొత్తం కొత్త చిగుళ్ళు వచ్చినాయి. చెట్టు నిండా కొత్త చిగురండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇవన్నీ చక్కగా నాటుకున్నాయి. ఇది కూడా పాత మొక్కనే, చక్కగా ఎదిగింది. ఇది పాత మొక్క అండి, చక్కగా ఎదిగింది. వర్షం పడగానే మనం ఇచ్చే పోషకాలను బట్టి మొక్క చక్కగా ఎదిగిందండి. వర్షాకాలంలో కొంచెం జాగ్రత్త పాటించాలండి. మనము నీళ్లు నిల్వకుండా జాగ్రత్త పడాలి. కుండీలలో కానీ తర్వాత టబ్బుల్లో కానీ నీళ్ళు నిల్వకుండా చూసుకోవాలండి. వర్షం పడిందంటే పైకి వచ్చి ఒకసారి మళ్ళీ మనం అంతా చెక్ చేసుకొని వెళ్ళాల్సిందే. అట్లా కేర్ తీసుకున్నామంటే రూట్ ఏం డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. లేకపోతే ఏంటంటే రూట్ అంతా డిస్టర్బ్ అయిపోతుందండి. రూట్ మురిగిపోతుంది, నీళ్లు నిలబడి మురిగిపోయి చెట్లన్నీ మురిగి ఎండిపోతాయండి. కాబట్టి ఏంటంటే కొంచెం కేర్ అవసరము. వర్షాకాలంలో జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. చూసారా ఇక్కడ బటర్ఫ్లై ఉంది చూడండి. భలే అనిపిస్తుంది అండి. పక్షులు వచ్చినా, బటర్ఫ్లైస్ వచ్చినా, బీస్ పైకి వచ్చినా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది అండి. తోట అయితే మంచిగా కోలుకుంటుంది, చాలా హ్యాపీగా ఉంది. పుదీనా కూడా చక్కగా అయిందండి. కొంచెం ఇందులో పుదీనాను డిస్టర్బ్ చేయట్లేదు. కొంచెం కలుపు ఉంది, కలుపు తీయాలి. చూడండి వర్షం పడగానే రోజ్ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. నేను రోజ్ ప్లాంట్స్ ఎక్కువ లేవండి మన దగ్గర, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మనం ఏవైతే కూరగాయలు తింటూ ఉంటామో అవే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలా రేర్ ఫ్రూట్స్ కొన్ని, తర్వాత రెగ్యులర్గా మనం వాడే వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ ఇలా అన్నీ పెడుతూ ఉంటా అండి. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు వెరైటీస్కి వెళ్ళకూడదండి. వెరైటీస్కి వెళ్ళినామంటే మనకు రోజు వాడుకోవడానికి సరిపడా కూరగాయలు మాత్రం రావు. అందుకే వెరైటీస్కి వెళ్ళకుండా మనం రోజు రెగ్యులర్గా తినే కూరగాయలు మాత్రమే పెంచుకోవాలి. ఇది చాలా చిన్న వీడియో అండి, అప్డేట్స్ ఇచ్చాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి.